నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 దశరథ నందన రామ 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 దశముఖమర్దన రామ 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 శ్రీరామ రామ 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 దశరథ నందన రామ 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 దశముఖమర్దన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 దశరథ నందన రామ 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 దశముఖమర్దన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 విదేహ మానస రామ 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 అవనీతనయ రామ 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 దండకవన జన రామ 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 దుష్ట విరాధ నినాశన రామ 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 శ్రీరామ రామ 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 దశరథ నందన రామ 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 దశముఖమర్దన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 హనుమత్ సేవిత రామ 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 వానర దూత రామ 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 సీతా ప్రాణాధార రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 దశరథ నందన రామ 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 కౌసల్యాసుత రామ 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 పాప విమోచన రామ 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 పశుపతి రంజన రామ 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 శ్రీరామ రామ 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 దశముఖమర్దన రామ 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 సీతా దర్శన రామ 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 విభీషణాభయ రామ 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 పార్వత సేతు బంధక రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 విభీషణార్పిత రామ 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 సర్వతో నిబంధన రామ 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 శ్రీరామ రామ రామ. ఆ రామనామం అనేక మార్లు తలుస్తూ ఉంటాం మనం. నొప్పి వచ్చిందనుకోండి, అబ్బా రామచంద్ర. సంతోషం వస్తే ఇంకా ఆనందం. అందుకే అన్నా నేను, తల్లి తండ్రి మనకి ఏదన్నా దెబ్బ తగిలిందో, సంతోషం కలిగిందో, అమ్మ అమ్మ
ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం మనం. అనుకోకుండా వస్తుంది ఆటోమేటికల్లీ. అది అనుకుని ఈరోజు ఇప్పుడు రామ అనాలి. జై శ్రీరామ్ అలవాటు అయింది అనుకోండి, ఎక్కడైనా కూర్చోగానే కూడా అమ్మయ్య జై శ్రీరామ్, ఏదైనా మాట్లాడుతుంటే జై శ్రీరామ్, రామ్ రామ్ జీ. అటువంటి రాముని యొక్క దివ్య కథాగమనాన్ని మనం తెలుసుకుంటున్నాం. రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండ, అందున విశేషంగా మనం సీతమ్మ యొక్క మానసిక సంఘర్షణ, హనుమంతుని యొక్క వైభవం, హనుమంతుని యొక్క బుద్ధిబలం, ధైర్యం, స్థైర్యం సమస్తము ఇక్కడ కనపడుతున్నాయి, ప్రకటితమవుతున్నాయి. అవి మారుతి సీతాదేవిని దర్శించిన పిమ్మట పెక్కు ఉపాయాలను బట్టి ఈమె సీతాదేవియే, తొందరపడకూడదు ఏ పనికి, నిదానంగా జడ్జిమెంట్ చేసుకుని ఆలోచించుకుని అమ్మయ్య ఈవిడ సీతమ్మే అనే కంక్లూజన్కి వచ్చాడు రాముడు, హనుమంతుడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. సమస్త దేవతలకు నమస్కరించిన తర్వాత అశోకవనంలో సీతమ్మ కనిపించింది. అక్కడ సీతాన్వేషణ కార్యాన్ని సాధించుకోవడానికి హనుమంతుడు, ఆయనతో సమానమైన తేజోబల సంపన్నుడు ఎవ్వరూ లేరు. సముద్రాన్ని లంఘించుట మొదలు కార్యాల ద్వారా తన నిరుపమాన పరాక్రమాన్ని ప్రకటించాడు. సుగ్రీవునకు నిజమైన సేవకునిగా ప్రభు కార్యాన్ని, రామునితో మైత్రిని చేకూర్చి చేశాడు. స్వామి ప్రభువు ఎంతటి దుష్కర కార్యాన్నిచ్చినా కూడా దాన్ని తన బల పరాక్రమాలతో సాధించడమే కాకుండా దానికి భంగం కలగకుండా తదనురూపమైనటువంటి ఇతర కార్యాలను సైతం నెరవేర్చేవాడే సేవకులలో అత్యుత్తముడు. అందుకే అంటారు చూడండి, యో వీర్య బల సంపన్నో న నమస్యాత్ హనుమతః భృత్య కార్యం హనుమతా సుగ్రీవస్య కృతం మహత్ స్వయం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ. హనుమంతుడు బల పరాక్రమాలు, విక్రమాలు సమస్తము ఉన్నాయి. యోహి భృత్యో నియుక్త సన్ భక్త్రా కర్మణి దుష్కరే. మన యజమాని ఏదైనా దుష్కర కార్యం, ఏదైతే సాధించలేని కార్యం ఉంటుందో అటువంటిది అప్పచెప్పాడు అనుకోండి, టాస్క్, ఓ టార్గెట్ ఇస్తాడు, ఏదో మనం పర్ఫామ్ చేయాలి. చేయలేకపోతే మనం ఇబ్బంది పడతాం. చేయడానికి మనం ఏం చేయాలి? దానికి భంగం కలగకుండా తదనురూపములైన ఇతర కార్యాలను సైతం నెరవేర్చాలి. ఆ కార్యంతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా చేసి మన యొక్క పర్ఫార్మెన్స్ చూపించాలి. దానికి మన సర్వస్వము అర్పించాలి. కుర్యాత్ తదనురాగేణ తమాహు పురుషోత్తమం. ఇక్కడ సుందరకాండ అంటే సుందరమైనది ఎవరు? ఈ ప్రపంచంలో సుందరమైనది ఏది? మోస్ట్ బ్యూటిఫుల్. మనం ఇన్నాళ్ళ నుంచి విష్ణుతత్వం తెలుసుకుంటున్నాం, ఐకాంతికత్వం సమస్తము తెలుసుకుంటున్నాం. సుందరము, సుందరుడు, సుందరం, సుందరం అంటే ఏమిటి? వాట్ ఈస్ బ్యూటిఫుల్? విష్ణుమూర్తి. పర్ఫెక్ట్, 100%. థ్యాంక్ యూ. సత్యం, శివం, సుందరం, ఇది బాగా వింటూ ఉంటాం ఈ మూడు పదాలు. సత్యం, శివం, సుందరం అనేవి పరమాత్మ వాచకాలు. సత్యమైనది ఏదమ్మా? విష్ణువు. శుభకరమైనది ఏది? శివుడు అంటే శుభకరుడు. శుభకరుడు ఏమిటమ్మా? విష్ణువు. సుందరమైనది ఏది? విష్ణుతత్వం. సత్యం, శివం, సుందరం, ఆ మూడు కూడా పరమాత్మ వాచకాలు. సుందరః అంటే పరమాత్మ. మోస్ట్ బ్యూటిఫుల్ ఎవరు? సుందరుడు, విష్ణువు. ఆయనే పురుషుడు, ఆయనే క్షేత్రజ్ఞుడు,
సుందరి ప్రకృతి. ఈ సుందరి సుందరుల యొక్క కథే సీతారాముల కథ. సుందరి ఎవరు? సీతమ్మ. సుందరుడు ఎవడు? రాముడు. సుందరకాండలో మనలోని పరమాత్మ యొక్క అంశ అయిన శ్రీరామునితో ప్రకృతి అంశమైన సీతను కలుపుటకు హనుమంతుడు చేసిన అన్వేషణ. హనుమంతుడు బాగా కష్టపడ్డాడు ఏమి చేయడానికి? సీతమ్మను రాముణ్ణి కలపడానికి. ఆయన ఏమి సరదాగా మనం ఏదో విజిట్కి వెళ్తాం చూడండి, ఫారిన్ ట్రిప్స్, స్విట్జర్లాండ్, యూరోపు, ఏదో ఈ కోవిడ్ దెబ్బకి అందరం కాళ్ళు చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చున్నాం. కానీ లేకపోతే సమ్మర్ వచ్చిందంటే టోటల్ హాలిడే ప్యాకేజెస్ అన్నీ బుక్కుడు. మళ్ళీ కోవిడ్ వస్తుందనగానే గబుక్కున అందరం కలిసి మొహాలకి తల మీద ముసుగులు వేసుకుని ఇంట్లో కూర్చోవడమే. మళ్ళీ ఆ కోవిడ్ దెబ్బ కూర్చుంటున్నాం. లేకపోతే ఈ పాటికి ఆల్ హాలిడే ప్యాకేజెస్ బుక్ అయిపోయేవి. ఆయన ఏదో లంకా విహారయాత్రకు వెళ్ళలేదు హనుమంతుడు. స్వామి కార్యం భృత్య కార్యం హనుమత. తన సర్వస్వాన్ని ఒడ్డి యొక్క స్వామి కార్యాన్ని నెరవేర్చడానికి హనుమంతుడు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి ప్రకృతి పురుషులను కలపడం. సీతమ్మను రాముణ్ణి కలిపాడు. ఏ విధంగా కలిపాడు? తన బుద్ధి బలంతో కలిపాడు. అందుకే ఆంజనేయుడు బుద్ధి యోగానికి ప్రతీక. బుద్ధిమతాం వరిష్ఠ వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హనుమంతుణ్ణి రామదూత అంటాం మనం. శ్రీరాముని దూత అయిన. దేశం యొక్క రాయబారి, దేశం యొక్క దూతలంటే ఫస్ట్ దూత ఎవరంటే శ్రీరాముడు దూత హనుమంతుడు. ఫస్ట్ అంబాసిడర్ ఇండియన్ ఫారెన్ సర్వీస్, రామా ఫారెన్ సర్వీస్. సుందరకాండమునందలి అంతరార్థం ప్రకృతిని పరమాత్మతో జతపరచడానికే బుద్ధి చేయు ప్రయత్నం. ప్రకృతి పురుషులను కలపడానికి బుద్ధి చేసే ప్రయత్నమే ఈ సుందరకాండ యొక్క కథాగమనం. రామాయణంలో కాండలన్నీ కూడా ముక్తి సాధనాలే, కానీ సుందరకాండ పరమ ముక్తి సాధనం. ఎందుకంటే ఇక్కడ సముద్రం లంఘించడం. సముద్రం లంఘించడం అంటే ఈ యొక్క సంసార సాగరాన్ని మనం దాటి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం. దేనికోసం? పరమాత్మ కోసం. ఆ సముద్ర లంఘనం ఘట్టంలో మనకు అగుపించాల్సింది ఆ యొక్క సన్నివేశం. మైనాక దర్శనం. అడ్డంకులు వస్తూ ఉంటాయి పైకి. ఆ వచ్చినా కూడా మనం విశ్రమించకుండా విష్ణు పదాన్ని చేరడానికి మన యొక్క గమనాన్ని ఆ విధంగా వెడుతూనే ఉండాలి. ఎక్కడా కూడా స్టాప్ కాకూడదు. సురసను జయించడం. అనేక విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఆ విఘ్నాలన్నిటినీ మనం, మైనాకుడు ఒక విఘ్నం, సురస ఒక విఘ్నం, విశ్రామం విఘ్నము, ఈ రెండిటినీ జయించాలి. విశ్రమిద్దాంలే, కొంచెం రెస్ట్ తీసుకుందాం, లేకపోతే చాలా బాడీ పెయిన్స్ గా ఉంది, ఎగిరెగిరి అని చెప్పి ఆయన ఎక్కడ కూర్చోలేదు. కాబట్టి విశ్రాంతి అనేది లేదు అన్లెస్ యు అచీవ్ ద టాస్క్. మన పని మనం ముగించే వరకు ఆ పని ఏమిటి? విష్ణు తత్వంతో విష్ణు ధామాన్ని చేరడం. రామ 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 శ్రీరామ రామ 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 రామ. అదే నామం పట్టుకుని పరిగెడుతూనే ఉంటాం మనం. సింహిక. ఆ సింహిక ఛాయాగ్రాహిణి వచ్చినప్పుడు మనల్ని వెనక్కి గుంజేటువంటి శక్తులు అనేకం వస్తూ ఉంటాయి. ఏమంటారు? ఇప్పుడు సపోజ్ నిఖిత ఉంది ఈ గ్రూప్ లో, ఆవిడతో కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, హే వాట్ రే, యు ఆర్ సో యంగ్, వై ఆర్ యూ జాయినింగ్ దిస్ గ్రూప్, సచ్ సత్సంగాస్ ఆర్ ఓన్లీ ఫర్ ఓల్డీస్. అట్లా గుంజే వాళ్ళు అనుకుంటారు. వాళ్ళంతా కూడా సింహికలు. దే విల్ బి పుల్లింగ్ అస్ బ్యాక్. లేదా నాతో కూడా చెప్తూ ఉంటారు, అరే దిస్ టైమ్ యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్, గో టు సమ్ ప్లేస్ వేర్ వీ కెన్ రియల్లీ స్పెండ్ సమ్ టైమ్. సింహిక, దే ఆర్ ఆల్ సింహికాస్. మనని పుల్ చేస్తూ ఉంటారు వెనక్కి. ఆ యొక్క ఛాయను పట్టుకుని వెనక్కి గుంజినటువంటి సింహికల్లాగా ఉంటారు వీళ్ళంతా.
లంకిణిని జయించడం మన జీవితంలో ఒక పెద్ద అడ్డంకి వస్తుంది. దాన్ని జయించడానికి మన బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. అది గనక మనం సర్పాస్ చేస్తే, దాటితే ఇక సమస్తము విజయమే. అది ఏమిటది? మన మనస్సులో ఉండేటువంటి కొన్ని అనుమానాలు. ఆ లంకిణి అనేది ఒక అనుమానం కింద అనుకుందాం. మనం చేయగలమా చేయలేమా, దేవుడు సహాయం చేస్తాడా చేయడా? ఈరోజు 108 ప్రదక్షిణాలు చేశాను, దేవుడు సహాయం చేయాలి, మరి చేయలేదు. చేయకపోతే ఎట్లా? అప్పుడు చేయలేదు, ఇప్పుడు కూడా చేస్తాడో చేయడో? సరే, ఇంకో మెథడ్ కూడా చూసుకుందాం. మనం దేవుడితో పాటు ఎవరినో బ్రైబ్ చేయడమో, ఏదో పని చేయడమో, ఏదో ఇబ్బంది పెట్టడం, ఏదో చేస్తాం మనం. తప్పు పని. అంటే మనం సాధించడం కోసమని ఏదో కొన్ని అధర్మ మార్గాలు పయనిస్తాం. అనుమానం, మనస్సులో చింత, అదే ఒక లంకిణీలాగా ఉంటుంది. లంకా ప్రవేశం. ఈ ప్రపంచం అంతా కూడా ఒక లంక. అందరూ రాక్షసులే. 6 వికారాలన్నీ చుట్టూ పరిగెడుతూ ఉన్నాయి. రజోగుణాలు, తమో గుణాలు. కరాళ నృత్యం అంటారు భయంకరమైనటువంటి నాట్యాన్ని. అటువంటి కరాళ నృత్యం చేస్తూ ఉంటాయి. అందు మనం హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఎలా ఉన్నాడో ఆ విధంగా మనం ఈ యొక్క సమస్తమైనటువంటి భూమండలంలో 6 వికారాలు, సమస్త తమో గుణాలు, రజోగుణాల నుంచి మనని మనం పరిరక్షించుకుంటూ ఆ సచ్చిదానందమయమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి కృషి చేయాలి. శైలి ఫిలసాఫికల్ ఏమీ లేదు ఇక్కడ. ఇట్స్ ప్యూర్లీ ప్రాక్టికల్ థింగ్. 100% ప్రాక్టికల్, ప్రొవైడెడ్ వీ హ్యావ్ ద మైండ్ అండ్ స్ట్రెంగ్త్. మనకు ఆ మనస్సు ఉండాలి, మనం చేయాలనేటువంటి తత్వం ఉండాలి. తప్పకుండా అంతా కూడా సాధ్యమే. దానికోసం మన పనులు మానుకుని, మన విద్యుక్త ధర్మాలు మానుకుని, మన యొక్క దైనందిన కార్యక్రమాలు మానుకుని, మన యొక్క గురుతర బాధ్యతలు మానుకుని పరిగెత్తక్కర్లేదు. ఇప్పుడు ఏ విధంగా అందరూ కూడా విశేషమైనటువంటి తత్వం గలవారు కాబట్టి మీ అందరికీ కూడా మరొక్కసారి నమస్సుమాంజలి తెలియచేస్తూ, ఈ విధంగా ఒక గంట సమయం మన జీవితంలో విలువైనటువంటి సమయాన్ని మనం భగవంతుడు దేనికైతే మనను సృష్టించాడో ఆ పని కొరకు మనం స్పెండ్ చేస్తున్నాం. చూడండి, ఖర్చు పెడుతున్నాం, ఆ సమయాన్ని గడుపుతున్నాము. అది అత్యంత మనోహరమైనటువంటి విషయం. అంగుళీయక ప్రదానం, ఇక తర్వాత నుంచి అవన్నీ వస్తాయి. అంగుళీయక ప్రదానం, చూడామణి ప్రదానం, వీటికి సంబంధించి చెప్పుకుంటూ పోతాం. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని శ్రీమద్ రామాయణీ గంగా పునాతి భువనత్రయం శ్లోకసార సమాకీర్ణం సర్గ కల్లోల సంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. ఈ సమస్త భూమండలం మీద పర్వతాలు, నదులు ఎప్పటిదాకా ఉంటాయో అంటారు కదా, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా తబ్ తక్ తేరా నామ్ రహేగా అంటారు. మనుజేశ్వరాధముల పేర్ల గురించి మాటి మాటికి నేను మనుజేశ్వరాధములను పదాన్ని వాడుతున్నా. మనందరం కూడా మనుజేశ్వర అధములం, మనుజ అధములం. మానవత్వంలోనే ఇంకా సంపూర్ణ మానవుల కింద అవ్వలేదు మనం. మనలో ఇంకా అనేక పాపాలు, మలినాలు, కల్మషాలు ఉన్నాయి. వాటిని ఇంకా వదిలించుకోలేదు మనం. ఆ డంపులు అలా ఉన్నాయి. కొంచెం కొంచెం కరుగుతోంది. ఐస్ మెల్టింగ్, మంచు కరిగినట్టు కొంచెం కొంచెం. దానికి ఎందుకంటే ఆ సన్ను రేసెస్ ఏవో అంటారు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని. దానివల్ల ఏదో పాపం జరిగినట్టు నిరంతరం పురాణాలు వింటూ ఉంటే, కథాగమనాలు తెలుసుకుంటూ ఉంటే ఆ పాపపు కొండలు కొంచెం 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 మెల్టింగ్ అవుతాయి. ఆటోమేటిక్ మొత్తం రాత్రికి రాత్రి అంతా పటాపంచలైపోయి పుణ్య పురుషోత్తములం అయిపోయి మనం పరిగెత్తడానికి వీల్లేదు. ఎందుకంటే పేర్చుకున్నది చాలా పెద్ద పాపం. స్లోగా చెయ్యాలి అది. అందుకే రామ 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 శ్రీరామ రామ 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 దశరథ నందన రామ 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 దశముఖమర్దన రామ 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 కౌసల్యాసుత రామ 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 సీతా ప్రాణాధారమ రామ 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 శ్రీరామ రామ 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 రామ. సీతమ్మ గురించి ఆలోచిస్తూ హనుమంతుడు
ఎంత చక్కటి తల్లి ఈ సీతమ్మ, ఎంత మనోజ్ఞమైనటువంటి విశేషమైనటువంటి తల్లి ఈవిడ. ఎంత కష్టాలు పడుతోంది, ఈ విధంగా పడి కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తోంది మన జానకమ్మ తల్లి. ఇదంతా కూడా రావణాసురుడి వల్ల, రావణాసురుడి యొక్క మదోన్మత్తమైనటువంటి ఆయన యొక్క దుశ్చర్య వల్ల ఈ సీతారాముల ఎడబాటు జరిగింది. రావణాసురుడిది మనం తలుచుకోగానే దశకంఠుడు అని పేరు. 10 తలలున్నవాడు, 20 చేతులున్నవాడు. అతడి దేహం మీద విష్ణువు యొక్క సుదర్శన చక్రం వల్ల తగిలినటువంటి గాయపు గుర్తుతో సహా వివిధ పోరాటాల్లో తగిలిన గాయాల గుర్తులు అనేకం ఉంటాయి. ఒకానొకసారి ఈ రావణాసురుడు ఉగ్రమైన తపశ్చర్య చేశాడు. అంటే భయంకరమైన తపస్సు, మామూలు తపస్సు కాదు. ఎలాగంటే 10,000 సంవత్సరములు చేశాడు, 10,000 years. ఆ తపస్సు చేసిన తర్వాత యజ్ఞంలో బ్రహ్మకు తన 10 శిరస్సులు ఖండించి పడేశాడు. టపుకి 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 అని 10 తలలు కూడా కోసేసుకుని దాంట్లో పడేశాడు. చూడండి ఎంత విశేషమైనటువంటి తపోబల సంపన్నుడో అతను. ఆయన తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మదేవుడు ఏమి చేశాడంటే ఒక చక్కటి వరం ఇచ్చాడు ఆయనకి. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మనమంతా, ఎక్కడైనా సరే దేవతలు గాని రాక్షసులు గాని తపస్సు చేస్తే చక్కగా వరాలు ఇచ్చింది బ్రహ్మగారు శివుడు. ఆ వచ్చిన తదనంతరమైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి విష్ణుమూర్తి అవతారాలు ఎత్తారు. ట్రబుల్ షూటర్ అంటారు కదా, విష్ణుమూర్తి పాపం ట్రబుల్ షూటింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడైతే ట్రబుల్ వచ్చిందో అక్కడ పాపం ఆయన వచ్చి పరిగెత్తుకుంటూ దాన్ని అన్నింటినీ సెట్టింగ్ చేస్తున్నాడు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు ఈయనకి. ఏమనంటే మానవులు మినహా మరే ఇతర ప్రాణుల చేతుల్లో మృత్యువు నీకు లేదు. ఎందుకు ఆ విధంగా వరం పొందాడంటే మానవులు తనను జయించలేరు అనేటువంటి విశేషమైనటువంటి దురభిమానం రావణాసురుడిది. ఈ వరాన్ని పొందిన తర్వాత రావణుడు బల గర్వితుడై బ్రాహ్మణులను వధిస్తూ యజ్ఞాలు ధ్వంసం చేస్తూ దేవతలకు పక్కలో బల్లెల్లా మారడంతో వాళ్ళంతా వెళ్ళి ఆ యొక్క స్వామివారు విష్ణువును తలచగానే అప్పుడు విష్ణుమూర్తి ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రాప్తింపజేసి దేవతలకు అభయం ఇస్తాడు. రాముడు సీత ఈ యొక్క తదనంతరమైనటువంటి కథాక్రమం అంతా జరుగుతుంది, మీరంతా కూడా వానరుల కింద వెళ్ళండి అని. అటువంటి శ్రీరాముని యొక్క దివ్య అవతారం. రాముడు ఎవరైనా సామాన్య మానవుడు అనుకుంటే అంతకంటే భ్రమ భ్రాంతి ఇంకోటి లేదు, మూఢత్వం. తత కుముద షండాభో నిర్మలో నిర్మలం స్వయం బ్రజగామ నభశ్చంద్రో హంసో నీలమివోదకం. ఆ విధంగా పాప ఆయన సీతమ్మను చూస్తున్నాడు హనుమంతుడు. అశోకవనంలో బాధపడుతూ ఉంది సీతమ్మ తల్లి. చూస్తూ ఉండగా వృక్షం పైనే ఉండిపోయాడు. సింసుపా వృక్ష పాకుల్లో చక్కగా చిన్నగా కూర్చునున్నాడు సూక్ష్మ రూపంలో హనుమంతుడు. అనుకుంటున్నాడు మనసులో, రామ 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 శ్రీరామ రామ 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 రామ. ప్రార్థించుకుంటూ కూర్చున్నాడు. రాముడు సహాయం చేయాలి తనకని. సమానమైన కాంతి కలిగినటువంటి కలువలతో సమానమైన కాంతి కలిగినటువంటి నిర్మల చంద్రుడు స్వచ్ఛమైన వినీల ఆకాశంలో పశ్చిమ భాగానికి రాగానే చక్కగా వెన్నెల కూడా కురుస్తోందట హనుమంతుని మీద. కురుస్తూ ఉండగా హనుమంతుడు చాలా ఆనందంగా ఆ చెట్ల మధ్య కూర్చుని తాను రేపు చేయవలసిన కార్యక్రమం ఏమిటి అని ఆలోచించుకుంటున్నాడు. మళ్ళీ ఆయన తలక ఎత్తి ఇట్లా చూశాడు. చూడండి, సదదర్శ సతసీతాం పూర్ణచంద్ర నిభాననాం. మళ్ళీ ఆకుల మధ్యలోంచి తలక ఇట్లా ఎత్తాడు. శోక భారైరివస్న్యస్తాం భారైర్నావమివాంభసి. ఆ సీతమ్మ తల్లిని చూశాడు. శోక భారంతో కుంగిపోతోంది ఆవిడ. ఆమెను చూశాడు ఆయన. మళ్ళీ
అంటే తన తల్లి కదా సీతమ్మ, అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి ఆయనకి. ఆవిడే సీతమ్మ అనేది ధృవీకరించుకున్నాడు. ఇక సీతమ్మకు తను పరిచయం చేసుకోవాలి. రాత్రిపూట దబేల్మని మనం దూకి మనం ఏం చేస్తామంటే అత్యుత్సాహంతో, అందుకే మనకు బుద్ధిర్బలం అది లేదు. బుద్ధి బలం, బుద్ధి అనేదే బలం. ఆయనకి కూర్చున్నాడు నెమ్మదిగా ఆకుల చాటున, అవకాశం కోసం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, సీతమ్మని ఏ విధంగా కలవాలని ఆలోచించుకుంటూ మళ్ళీ చూశాడు. దిగ్భిక్షమాణో వైదేహీం హనుమాన్ మారుతాత్మజ సదర్శ విదూరస్థ రాక్షసీర్ ఘోరదర్శన. సీతమ్మను చూస్తున్నట్టు ఇట్లా పాపం ఎట్లా ఉంది, ఇంకా మళ్ళీ ఏడుస్తోంది ఆవిడ. ఈయన మనస్సు ఈ విధంగా ముడుచుకుని పాపం దిగ్భిక్షమాణు, పాపం అంతా తనను తాను దగ్గరికి చేసేసుకుని బాధతో ఆ తల్లి బాధను చూడలేకపోతున్నాడు హనుమంతుడు, జానకి బాధను. శోకభారై రివన్యస్తాం, అత్యంత శోకంతో ఉంది ఆవిడ, చింతాగ్రస్తురాలైంది, దుఃఖభరితమైనటువంటి రూపంతో కూర్చునుంది ఆ సీతమ్మ తల్లి అక్కడ. జానకమ్మ చూసిన వారి గుండె పిండేటట్టు ఉంది ఆవిడ. బాధపడతాం మనం కూడా ఆవిడ్ని చూస్తుంటే. ఆ విధంగా కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూ, ఆ మరకలు కూడా ఆవిడ యొక్క చెంపల మీద అలా పడిపోయినాయట, కన్నీటి ధారలు. లేత చక్కటి శరశ్చంద్ర నిభానన అంటారు ఆవిడ. అందుకే చంద్రుని వంటి పూర్ణచంద్రం వంటి ముఖముగలిది. నిరంతరం ఆ ఏడుపు బాధపడుతూ ఉంటే శోకంతో పాపం ఆవిడ బుగ్గలన్నీ చెంపలన్నీ కూడాను ఆ మరకలు అలా పడి నదులు ప్రవహిస్తున్నట్టున్నాయట. ఆవిడ్ని చూసి ఇంకా పాపం ఈయన బాధపడిపోయి ఇంకా కుంచుకుపోయి ఆ ఆకుల మధ్యలో కూర్చుని ఉన్నాడు హనుమంతుడు. మళ్ళీ ఇట్లా గిరిక్కను చూశాడట. చూసేటప్పటికీ రాక్షసీర్ ఘోరదర్శన. ఆయన ఇట్లా చూడగానే చుటుక్కున కోతులు ఎలా చూస్తాయి, ఇట్లా చూస్తాయి, సడన్ గా చూస్తాయి. అవి చూడగానే భయంకర ఆకారాలతో ఉన్న రాక్షస స్త్రీలు కంటపడ్డారట. ఎలా ఉన్నారమ్మా వాళ్ళంతా అంటే, ఏకాక్షి ఏకకర్ణాం చ కర్ణ ప్రావరణాం తథా అకర్ణాం శంకుకర్ణాం చ మస్తకోచ్ఛ్వాసనాసికాం. చూడండి, నిజంగానే మనం అనుకుంటాం, తెలుగులో ఒక సామెత ఉంది, పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చారని. పాప ఇతను రాత్రే చూస్తున్నాడు హనుమంతుడు వాళ్ళందరినీ. ఇక కళ ఏముంది, అది సత్యమే. ఒక కన్ను మాత్రమే కలిగిన వాళ్ళు, ఒకే చెవు ఉన్నవారు, తల చుట్టూ చెవులు ఉన్నవాళ్ళు, అసలు చెవులే లేని వాళ్ళు, ఉంటే శంఖం లాంటి ఒకటే చెవు పెద్దగా ఉన్నవాళ్ళు, తల వరకు ఉన్నటువంటి ముక్కు ఉన్నవాళ్ళు. మన ముక్కు ఎక్కడ దాకా ఉంటుంది, కళ్ళ దాకా ఉంటుంది. తల వరకు ఇలా స్ప్రెడ్ అయ్యి బ్రహ్మాండంగా ఇంత లావుగా చెట్టు మొదలాగా ఉందనుకోండి, ఎలా ఉంటుంది, వెరీ బ్యూటిఫుల్. ఏం నిఖిత? తల వరకు వ్యాప్తమై ఉన్న ముక్కు, కంప్లీట్ గా ఇట్లా ఒక ట్రంక్ పెట్టినట్టు. అతి కాయోత్తమాంగీంచ తను దీర్ఘ శిరోధరాం ధ్వస్త కేశీం తథా కేశీం కేశ కంబళధారిణీం. శరీరానికి మించిన తల ఉన్నవాళ్ళు, శరీరం చిన్నగా, తల ఇంత, సన్నని పొడవైన మెడగలది. అసలు ఆ రూపాలు తలుచుకుంటే, అంటే ఆవిడ్ని భయోత్పాతానికి గురి చేయడానికి స్పెసిమెన్లన్నిటినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు రావణాసురుడు. వాళ్ళల్లో కూడా అటువంటి వాళ్ళంతా ఆయన ప్రసాదంలో లేరు కదా. మరి లంకలో రాజుగారి ఆలయం అంతఃపురంలో ఈ విధంగా అకర్ణాం శంకుకర్ణాం ఏకాక్షి ఏకకర్ణాం కర్ణప్రావరణాం వీళ్ళంతా లేరు కదా అక్కడ. మోస్ట్ బ్యూటిఫుల్ లేడీస్ అక్కడ ఉన్నారు, విమెన్. ఇక్కడ మాత్రం ఈవిడ చుట్టూ కూర్చోబెట్టిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, ఒక కన్ను ఒక చెవు, తల చుట్టూ వ్యాపించి ఉన్న చెవులు, అసలు చెవులే లేనిది, శంకువు వంటి కర్ణములు గలది, తల వరకు వ్యాప్తమైన ముక్కు గలది, శరీరానికి మించిన తల గలది, సన్నని పొడవైన మెడగలది, చింపిరి జుట్టు గలది, అసలు జుట్టే లేనిది అంటే గుండు, కేశములనే కంబళములుగా ధరించినది. చూడండి ఇంకా ఎంత భయంకరమో అది. ఆ జుట్టంతా కూడా మనం దుప్పట్లు ఎట్లా కప్పుకుంటామో జుట్టును కప్పుకుందిట ఆ రాక్షసి. బాబా బాబా, వేలాడుతున్న కర్ణములు గలవారు. ధ్వస్త కేశీం తథా కేశీం కేశ కంబళధారిణి.
లంబకర్ణ లలాటాం చ లంబోదర పయోధరాం. లలాటం కలది, ఒకటే, ఈ ఫోర్ హెడ్ ఒక్కటే ఉంటుంది, మొహం అంతా కూడా. వేలాడుతున్న పొట్ట గలది, పొట్ట బ్రహ్మాండంగా ఇట్లా వేలాడుతూ ఉంటుంది అంతే. శరీరం అంతా పొట్టే, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏం లేవు, పొట్ట మాత్రమే కనపడుతుంది, తల చిన్నగా. స్తనములు గలది, వేలాడుతున్న పెదవులు గలది, పెదవులు కూడా వేలాడుతూ ఉంటాయి ఇట్లా బయటికి, కింద దాకా, పాదం దాకా. హ్రస్వాం దీర్ఘాం తథా కుబ్జాం వికటాం వామనాం తథా కరాళాం భుగ్నవక్త్రాంచ పింగాక్షిం వికృతాననాం. మర్రుగుజ్జులు పొడవైన వాళ్ళు, గూని వాళ్ళు, వంకరగా ఉన్న వాళ్ళు, పొట్టి వాళ్ళు, ఎత్తైన కూరలు గల వాళ్ళు, వంకర మూతి గల వాళ్ళు, పచ్చని కళ్ళు గలది, కళ్ళే కనపడతాయట ముఖమంతా కూడా ఆవిడికి. పింగళ కాళి క్రోధన, ఇంకేం కనపడవు, ఆ కళ్ళు రెండు కూడా పచ్చగా ఉంటాయి, ఎల్లో, టోటల్ ఎల్లో. ఇటువంటి రాక్షస స్త్రీలను ఆయన చిటుక్కు చిటుక్కుమని ఆ చూపులతో చూశాడు ఆయన. సూక్ష్మ రూపధరి సియహిది కావా. వికృత పింగళాకాళి, వికారంగా ఉన్నవారు, పచ్చని శరీరం గలవారు, నల్లని వారు, కోపస్వభావులు, కలహప్రియులు, నల్లని పెద్ద ఇనుప శూలములు, గూటములు, గుదియలు ధరించిన వారు, పందులు, లేళ్లు, పెద్ద పుల్లు, గేదెలు వంటి ముఖములు గలవాళ్ళు. చూడండి, ఇంకా ముఖాలు కూడా అట్లాగే ఉన్నాయట. వరాహ మృగ శార్దూల మహిషాద శివాముఖి, పందిలాగా ముఖం, లేళ్లకు వల్లే ముఖం, పెద్ద పులులలాగా ముఖం, గేదెల్లాగా ముఖం, మేకలులాగా, నక్కలులాగా ఆ ముఖాలన్నీ పెట్టుకుని కూర్చున్నారు వాళ్ళు. పెట్టుకోవడం కాదు, వాళ్ళ ముఖాలు ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగే అది. ఏనుగులు, ఒంటెలు, గుర్రములు, వీటి పదముల వంటి పాదములు గలవాళ్ళు. వాళ్ళ కాళ్ళు ఎలా ఉన్నాయి అంటే కొంతమంది ఏనుగుల్లాగా, మనిషి ఆకారం హాఫ్ దాకా, ఒక నర రూప రాక్షసి రూపం. కాళ్ళకు వచ్చేటప్పటికి ఏనుగురు కాళ్ళు, ఒంటె కాళ్ళు, గుర్రముల లాగా కాళ్ళు, హార్సెస్ లెగ్స్ ఎలా ఉంటాయి అలా. కుదించుకుపోయిన శిరస్సులు గలవారు, గాడిద చెవులవారు, గుర్రముల చెవులవారు, ఆవు చెవులవారు, ఏనుగు చెవులవారు, కోతి చెవులవారు, ముక్కులవారు, గోకర్ణీర్ హస్తికర్ణీచ హరికర్ణీస్ తథాపరా. నుదురు వరకు ముక్కు గలవారు, ఏనుగు కాళ్లవారు, పెద్ద పాదములు గలవారు, ఆవు పాదములు గలవారు, పాదముల మీద కేశములు గలవారు, మించిన శిరస్సు మెడగలవారు, పెద్ద కుచములు గలవారు, బాణ కడుపు వాళ్ళు, పెద్ద ముఖము గలవాళ్ళు, నేత్రములు అతి న్యూత్రాశ్చ నేత్రాశ్చ దీర్ఘ జిహ్వానకాస్తదా అజాముఖీర్ అస్థిముఖీర్ గోముఖీ సూకరీముఖీ హయోష్ట్ర ఖరవక్త్రాశ్చ రాక్షసీర్ ఘోరదర్శన. భయంకర రూపాలు ఇవన్నీ రాక్షసులవి. వాళ్ళు నరరూప రాక్షసులు కాదు, సమస్త రూప రాక్షసులు. కోపంగా కూర్చున్నారట వాళ్ళంతా, కలహప్రియులు వాళ్ళు. ఎప్పుడు యుద్ధం చేద్దామా, ఎప్పుడు మాటలతో పొడుద్దామా, ఎప్పుడు అమ్మవారిని హింసిద్దామా, భక్షిద్దామా అన్నట్టు కూర్చున్నారు. జానకమ్మ చుట్టూ అటువంటి వాళ్ళను, ఒక్క వ్యక్తిని మనం అటువంటి ఆ ఆకారాన్ని చూస్తేనే కొంచెం జిల్మంటుంది, కొంచెం మనసు భయం పడుతుంది. అసలు చుట్టూ ఉన్నదే వాళ్ళు. ఆ స్త్రీలు నిరంతరం మద్యపానం చేస్తూ కూర్చున్నారట. మాంస శోణిత దిగ్ధాంగి మాంస శోణిత భోజన తాదర్శ కపిశ్రోష్టి రోమహర్షణ దర్శన. సురాపానాలు, మాంసభక్షణం తింటున్నారు, అక్కడే ఆవిడ మీదే పడేస్తున్నారు అట్లా పక్కకి ఆ మాంసాన్నంతా. అంటే ఆవిడని హింసించడం, హెరాస్ చేయడం. రక్త మాంస భక్షకులు వాళ్ళు. శరీరాలు మాంస రక్తాలతో పూయబడ్డట్టు అంతా ఒళ్ళంతా మాంసం రక్తం పూసుకుని అట్లా కూర్చుని ఉన్నారు ఆ స్త్రీమూర్తులంతా. చూచేవారికి ఎలా ఉందంటే రోమహర్షణ దర్శన, రోమాలు నిక్కబొడుచుకుంటాయట. చూడగానే వాళ్ళని గుండె గుబేల్మంటుందంటాను చూడండి, ఆ పరిస్థితి. స్కందవంతముపాసీనా పరివార్య వనస్పతిం తస్యాదశ్చాత్తదాం దేవీం రాజపుత్రీమనిందితాం. ఆ రాక్షస స్త్రీలు పెద్ద స్కందము గల వృక్షము చుట్టూ కూర్చుని ఉండగా, ఆ చెట్టు కిందనే ఉన్న పూజనీయురాలు జనక రాజసుతే అయినటువంటి మన సీతమ్మ తల్లిని హనుమంతుడు దర్శించాడు. ఆ జానకిని దర్శించడం వల్ల అతడు మహదానంద భరితుడై దివ్య తేజో విలసితుడయ్యాడట. శోక సంతప్త అవడం వల్ల ఆమె వన్నె తరిగిపోయింది, బాధపడుతోంది. నిష్పపాం శోక సంతప్తాం మల సంకుల మూర్ధజాం. బాధపడుతోంది ఆవిడ, బాగా చింతాక్రాంతురాలైంది.
పతివ్రతా ధర్మాన్ని పాటించడం వల్ల ఉత్తమ శీల సంపన్నయ్య ఉన్న భర్త దర్శన భాగ్యం కొరకు ఆమె చాలా దీనురాలై దుఃఖిస్తూ ఆ విధంగా ఆ చెట్టు కింద ఆ యొక్క నరరూప అనలేము సమస్త రూప రాక్షసుల మధ్య కూర్చునుంది. శ్రేష్టములైన ఆభరణాలు ధరింపక ఉన్న ఆమెకు పతి ప్రేమయే ఏకైక భూషణం. అందుకే అన్నా నిన్న, ఏమేమి భూషణాలు అలంకారాలు మనకి జ్యువెలరీ భర్త ఇచ్చారు అనే దానికంటే భర్తే ఒక ఆభూషణం. ఆ విధమైనటువంటి తత్వంతో ఉంటేనే అదే పతివ్రతా ధర్మం. ఉన్నప్పుడు ఇస్తారు, దానికోసం ఆయన ఇబ్బంది పెట్టేదే ఉంది. ఉన్నప్పుడు ఆయన మనకి ఇవ్వకుండా ఇంకొకళ్ళకైతే ఇవ్వరు కదా. అందుకే చూడండి, మాటి మాటికి ఆ మాట అంటున్నారు మనకు, పతి ప్రేమయే ఏకైక భూషణం. భూషణైర్ ఉత్తమైర్హీనాం భర్తృ దర్శన దుర్గతాం భర్తృ వాత్సల్య భూషణం. ఆ భర్త ప్రేమ అనేదే మనకు భూషణం. అందుకే ఈ ధర్మమే మన యొక్క భారత భూమిలో ఉన్నటువంటి దీనికి పట్టు గొమ్మ. ఇక్కడ సంప్రదాయాలు, సనాతనమైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు అన్నీ చేసుకుంటూ మనం మన జీవితాలను పరిపుష్టం చేసుకుంటామంటే దానికి ఆ యొక్క మాతృరూపమైనటువంటి సీతమ్మ తల్లి మనకు చూపించిన మార్గం. సీతమ్మ మనకు చూపించిన మార్గంలో మనమంతా పయనించాలి. ఎందుకంటే మనమంతా ఆవిడ బిడ్డలం కాబట్టి. చేయాలా చేయకూడదా, నో లాజిక్, నో తర్కం, నో వితర్కం, నో డిబేట్, చేయాల్సిందే. దిస్ ఈజ్ నాట్ ఎ డిబేటబుల్ పాయింట్. ఈ పాయింట్ మీద డిబేట్ లేదు ఇక్కడ. భూషణైర్ ఉత్తమైర్హీనాం భర్తృవాత్సల్య భూషణాం. ఏకాకిగా చిక్కుల పాలైనటువంటి ఆడ ఏనుగులాగా ఉందిట ఆవిడ పాపం. ఉద్వర్తనాది పాపం నలుగు పెట్టడం, చక్కగా స్నానం చేయడం, అటువంటి సంస్కారాలు లేకపోవడం వల్ల శోభా విహీనమై ఉంది ఆవిడ. రాక్షస స్త్రీల మధ్య ఉన్న ఆమె మనస్సు శ్రీరాముని యందే లగ్నమై ఉండటం వల్ల వారి మాటలు ఆవిడ చెవికి ఎక్కట్లేదు. సీతాం భర్తృవసే యుక్తాం అయుక్తాం రాక్షసీవసే. నానా తిట్లు తిడుతున్నారట కూర్చుని వాళ్ళు, మామూలుగా కాదు. దూషణ భూషణ తిరస్కారములు అంటారు చూడండి, ఎన్ని ప్రయోగించాలో అన్ని ప్రయోగిస్తున్నారు. చుట్టూ కూర్చుంటున్నారు, నిరంతరం షంటింగ్ అంటాను చూడండి. షంటింగ్ అనే పదం ఉంది, మనకు బాగా వాడతాం. దాని అర్థం ఏంటనేది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. షంటింగ్ అంటే అర్థం ఏంటమ్మా నిఖిత? బాగా తిట్టడం. ఎస్, నిరంతరం షంటింగ్ అంటాను చూడండి. ఏం షంటింగ్ చేస్తున్నావురా? ధన్యవాదాలమ్మా. నిరంతరం, కంటిన్యూస్, ఇక నో ఫుల్ స్టాప్. దానికి అదే డ్యూటీ మీద కూర్చోబెట్టాడు ఆ సమస్త రూప రాక్షస స్త్రీలను. ఆమె రాక్షస స్త్రీల మధ్య ఉన్నా కూడా శ్రీరాముని యందు మనస్సు లగ్నమై వారి మాటలు ఆవిడ చెవికి ఎక్కట్లేదట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఎటువంటిదంటే, ఈ ఒక చెవు ఒక ముక్కు అనేటువంటి కాన్సెప్ట్ అంతా ఉంది చూడండి. రాక్షస స్త్రీలు వికార స్వరూపులు. ఇవన్నిటినీ మనం వికారాల కింద తీసుకోవాలి. మన మనస్సుకు కలిగేటువంటి ఈ వికారాలన్నీ కూడా అలాంటివే, ఒక రూపం ఇస్తే అట్లాగే ఉంటాయి. అసత్యము, అధర్మము, రజోగుణాలు, తమో గుణాలు సమస్తం కూడా ఈ ఒక చెవు, ఒక కన్ను, ఒక తల, పెద్ద బాణపొట్ట, ఇవే బ్యాచ్ ఉంటాయి రూపం ఇస్తే వాటికి. వాటి మధ్యలో ఉన్నటువంటి సీతమ్మ తామరాకు మీద నీటి బొట్టులాగా కూర్చునుంది ఆవిడ. తామరాకు ఆ నీటి బొట్టు వల్ల ఏమన్నా అవుతుందా? తడుస్తుందా? తడవదు. మకిలం అవుతుందా? మకిలం కాదు. మన హృదయం కూడా ఈ వికారాలన్నీ ఈ విధంగా రాక్షస స్త్రీలాగా ఉన్న సీతమ్మ ఏ విధంగా రాముని గురించి నిరంతరం తరిస్తూ స్మరిస్తూ ఉందో ఆ విధమైనటువంటి తత్వం మనం అలవాటు చేసుకోవడమే మనకున్నటువంటి ఏకైక మార్గం.
రామ 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 శ్రీరామ రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మర్దన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 శ్రీరామ రామ 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 రామ. అక్కడ రాక్షస స్త్రీలతో పరివృతమై క్రూర గ్రహాలతో చుట్టబడినటువంటి ఆ చంద్రుడి వలె లేదా లతల వలె ఉన్నటువంటి ఆ సీతమ్మ తల్లిని మళ్ళీ ఇంకోసారి చూశాడు ఆయన. ఇంకా ఆయన భరించలేకపోతున్నాడు. ఆవేశం వస్తోంది హనుమంతునికి. దదర్శ హనుమాన్ దేవీం లతామ కుసుమావివా. నలిగి మలినమైన వస్త్రాన్ని దాల్చినటువంటి లేడి పిల్లవలే బిత్తర చూపులు చూస్తున్న మన జానకమ్మ నా వానరోత్తముడు చూశాడు మళ్ళీ ఇంకొకసారి. అంటే అనేక మార్లు చూసి బాధపడుతున్నాడు. మళ్ళీ ఇక్కడ చూడండి, మనం అనుకున్నాం మన యజమాని ఉన్నాడు, మన ప్రభువు ఉన్నాడు, వస్తాడు రాముడు, రఘువంశ తిలకుడు వస్తాడు, నన్ను కాపాడుతాడనేటువంటి ఏకైక నమ్మికతో తాం దృష్ట్వా హనుమాన్ సీతాం మృగసాభ నివేక్షణాం మృగ కన్యామివ త్రస్తాం వీక్షమాణాం సమంతతః. అటు ఇటు లేడి పిల్లవలే చూస్తున్నటువంటి ఆ సీతాదేవిని హనుమంతుడు తిలకించాడు. ఆవిడ యొక్క దుఃఖం వేడి నిట్టూర్పులు ఎలా ఉన్నాయంటే చిగుళ్ళు తొడిగిన వృక్షాలు సైతం కూడా తగలబడిపోయేటట్టు కాల్చివేసేటట్టు ఉన్నాయట. ఆమెను చూసి చాలా ఆనందిస్తున్నాడు హనుమంతుడు. ఎంత చక్కటి తల్లి అమ్మ ఈమె, క్షమామూర్తి కదా. నిజంగా అమ్మవారు తలుచుకుంటే 2 నిమిషాలు లంకంతా భస్మీపటలం అవుతుంది. రాముడు తలుచుకుంటే 1 నిమిషంలో లంక కాస్త టుప్పుమని పేలిపోతుంది. కానీ మూర్తీభవించిన ధర్మం కాబట్టి ప్రకృతి పురుషుల యొక్క సత్యము శివము సుందరము మంగళప్రదమైనటువంటి ధర్మ విగ్రహాలు ధర్మమూర్తులు కాబట్టి సీతమ్మ తన ధర్మాన్ని, రాముడు తన ధర్మాన్ని పాటించారు. ఆంజనేయుడు రాముణ్ణి స్మరించి అంజలి ఘటించాడట. మమోచ హనుమాన్స్తత్ర నమశ్చక్రేచ రాఘవం. రామునికి నమస్కరించి సీతా దర్శనంతో ఆనందంతో ఆకుల చాటున దాక్కుని ఉండగా ఇంతలో తెల్లవారిందయ్యా, వేకుమజామయ్యింది. చూసుకుంటున్నాడు మాటి మాటికి ఆ తల్లిని వాళ్ళు ఏమన్నా చేస్తారా అని. ఆ ఒక ముక్కు ఒక కన్ను ఆల్ వికృత స్వరూపులు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళందరూ ఏం చేస్తారో అని మళ్ళీ ఒకసారి చూసుకోవడం, ఇట్లా కూర్చోవడం. ఆకుల మధ్యలో కూర్చున్నాడు మన హనుమంతుడు. తథా విప్రేక్షమానస్య వనం పుష్పిత పాదపం విచిన్వతశ్చ వైదేహీం కించిత్ చేషా నిశాభవత్. పూలతో నిండినటువంటి వృక్షములు గల వనమందంతటా గాలిస్తూ సీతాదేవిని గుర్తించినంతలో తెల్లవారిపోయింది. ఇంకా చక్కగా వేకుమజామైపోయింది, సూర్యుడు వచ్చేశాడు. అక్కడ ఎలా ఉందయ్యా పొద్దున్నే? షడంగ వేద విదుషాం క్రతు ప్రవరయాజినాం సుశ్రావ బ్రహ్మఘోషాంశ్చ విరాత్రే బ్రహ్మరక్షసాం. చక్కగా వేదం వచ్చిన బ్రహ్మరాక్షసులు ఉన్నారట రావణాసురుడి దగ్గర. వాళ్ళు ఏం చేస్తున్నారు? వేద ఘోషలు అధ మంగళవాదిత్రై శబ్దై స్తోత్ర మనోహరై ప్రాబుద్యత మహాబాహు దశగ్రీవో మహాబలః. వేద ఘోషతో చతుర్వాద్య ధ్వనులతో, మరి నల్లని మినుముల మినపప్పు, నల్ల మినపప్పు చూసారా ఎవరైనా? చూసిన వారు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. నిఖిత లక్ష్మీరాజ్యం మాతాజీ మటుకే చూశారు, అందరూ ఎవరు చూడలే ఇంకా. ఓ అందరూ చూశారు. నల్లటి మినుములు. ఓ వెరీ గుడ్, సంతోషం. అంటే దాన్ని బట్టి మనమే షాపింగ్ చేస్తున్నాం. సో నల్లటి మినపప్పు ఉంటుంది కదా, అది పెద్ద రాసి పోసాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? ధన్యవాదాలు మాతాజీ అందరికీ, మాతాజీలకు ప్రభువులకు. ఇంట్లో ప్రభువులు ఎవరన్నా ఎత్తారా నల్లటి మినుములు? ఎవరు లేరు. సో ఇట్లా నల్లటి మినుముల గుప్ప ఎట్లా ఉంటే అట్లా ఉన్నాడు రావణాసురుడు. అతని సౌందర్యం అది. పైపెచ్చు ఏనుగు గింకారం లాంటి ఆ గురక, అటువంటి ఆయన్ని లేపాలి ఇప్పుడు.
హైలీ డిఫికల్ట్. చతుర్వాద్య ధ్వనులతో లేపారు. డామ్ డిమాల్ డబ్బాల్ డిబ్బాలన్నీ కొట్టి దీర్ఘ బాహువు మహాబలం కలిగినటువంటి దశకంఠుణ్ణి అనుచరులు మేల్కొల్పారు. చూడండి, నిజంగా మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు ఎవరైనా లేపేటప్పుడు పొద్దున్నే లేపాలంటే పెద్దగా సౌండ్ చేస్తే వీ గెట్ ఇరిటేటెడ్. కానీ రాక్షసుడు కదా, సౌండ్ చేస్తేనే వాడికి మోస్ట్ ఎఫెక్టివ్. ఆ సౌండ్కి కానీ వాడు లేవడు. తస్య మాల్యాంబరధరో వైదేహీ మన్వచింతయత్ భృజం నియుక్త సస్యాం చ మదనేన మదోత్కటః నసతం రాక్షసకామం శశకాత్మని గూహితుం. అతను చూడండి, ప్రతాపశాలి అయినటువంటి ఆ రావణాసురుడు, మన విలన్ వచ్చాడు ఇప్పుడు పిక్చర్లోకి. సకాలంలో మేల్కొన్నాడు. చెదరిన హారాలు, జారిపోతున్న దుస్తులు సర్దుకున్నాడు గబగబా. ఈ కాలకృత్యాలు తీర్చుకోవడం అనేది లేదు ఇప్పుడు. పొద్దున్నే పూజ చేసుకోవడం అవన్నీ తర్వాత. ఫస్ట్ లేస్తూనే సీతాదేవి అతని స్మృతి ప్రధాన మెదిలిందట. లేవడమే సీత గురించి ఆలోచించాడు. వైదేహి మన్వచింతయత్. ఇంకెవ్వరి గురించి ఆలోచించలే. లేస్తూనే సీతమ్మ గుర్తొచ్చింది. ఆమెను హెరాస్ చేయాలి, ఇప్పుడు వెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టాలి, ఆమెను నానా మాటలు అనాలి, ఆమెను భయపెట్టాలి, జానకమ్మను జడిపించాలి. ఎవరైనా లేవగానే ఏం చేస్తాం? మనకు కావాల్సిన పనులు చేసుకుంటాం, కొంచెం అటు ఇటు వెళ్తాం. వాకింగ్ గీకింగ్ చేసే వాళ్ళంతా వాకింగ్ గీకింగ్ చేస్తారు, రీడింగ్ పాడింగ్ చేసే వాళ్ళంతా రీడింగ్ ప్యాడింగ్ చేస్తారు. అంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటాం. అని అతను, లేదా పూజ చేసుకునే వాళ్ళు పూజ చేసుకుంటాం. దాన్ని లేస్తూనే సీతమ్మ గురించే. చూడండి, సర్వనాశనం అవ్వడం అనేది రాసిపెట్టుండి బ్రహ్మాండంగా డాన్స్ చేసింది అనుకోండి ఆ మృత్యు దేవత, అప్పుడు ఇట్లాంటి గుణాలే వస్తాయి తప్పనిసరిగా మనిషికి. సీతాదేవిపై మరులుకొని ఉన్న అతనిలో ఇంకా కామ వికారాలు చెలరేగిపోయినాయట. ఆవిని తలుచుకోగానే ఇతనిలో కామం శశాకాత్మని గూహితుం. పొద్దున్నే లేస్తూనే కామ వికారాలు ప్రబలిపోయినాయి. మదోన్మత్తుడైన రావణాసురుడు తన కామాతిరేకాన్ని అణుచుకోలేకపోయాడు. కామం అతన్ని జయించింది. దాంతో సర్వనాశనమయ్యాడు. సర్వాభరణ భూషితుడై నూతన శోభలతో తేజరిల్లుతూ ఈ పూజ పునస్కారాలన్నీ పక్కన పెట్టాడు. కొంచెం మేకప్ వేసుకున్నాడు. కొంచెం ఇక వేసుకుని బయలుదేరాడయ్యా. ఎక్కడికి? సీతమ్మని చూడటానికి. వివిధములైన ఫలములతో పూలతో శోభిల్లుతున్నటువంటి ఆ వృక్షములు ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ అశోకవనం. ఎందుకు పవిత్రమని అశోకవనం అని అంటున్నానంటే, మన సీతమ్మ కాలు పెట్టిందంటే అది పవిత్రమే కదా. లంక కూడా పవిత్రమే అయింది. సీతమ్మ యొక్క పాదం ఆ లక్ష్మీ కళ, లక్ష్మీ శోభ. అందున హనుమంతుడు కూడా చేరుకున్నాడు అక్కడికి. మరి అశోకవనం పావనమే కదా. ఇంకా ఎన్ని వనాలు ఉన్నాయి పురాణాల్లో? ఏ వనం గురించన్నా ఇంత చెప్పుకున్నావా? ఒక అశోకవనం గురించి తప్ప. నిరంతరం మత్తిల్లినటువంటి పక్షుల కలకలారావాలతో అద్భుతంగా ఉన్నటువంటి చిత్ర విచిత్రంగా ఉన్నటువంటి ఆ అశోకవనంలో మణి ఖచ్చితములైనటువంటి బంగారు ముఖద్వారాలను స్లోగా తెరిచారు. నానామృగ గణాకీర్ణాం ఫలై ప్రవృతిరైవృతాం అశోకవనికామేవ ప్రావిశత్ సంతత ద్రుమాం. స్లోగా తెరిచారట ఆ పనివాళ్ళు. ఆ ద్వారాలు తీయగానే ఉద్యానవనంలో వీధులన్నీ కూడా ఈ విధంగా పర్యవేక్షించుకుంటూ రావణాసురుడు అందులోకి ప్రవేశించాడు. అతను వస్తుంటే చూడండి ఆ పటాటోపం ఎలా ఉందంటే, దీపికా కాంచనీకాశ్చిజ్జగృహస్తత్ర యోషిత వాలవ్యజన హస్తాశ్చ తాళ వృత్తాని చాపర కాంచనైరపి భృంగారై జహృ సలిలమగ్రతః. దేవకన్యలు గంధర్వకాంతలు దేవేంద్రుని అనుకరించినట్లు ఈ రావణాసురుడి వెంట వందల కొలది స్త్రీలు వచ్చారటండి, బాజా భజంత్రీ చేసుకుంటూ. అక్కడ కొందరు యువతులు బంగారు కరదీపికలు పట్టుకుని వస్తున్నారు. మరికొందరు విసనకర్రలు, వింజామరలు. కొందరు బంగారు పూర్ణ కుంభాలతో ముందు నడుస్తున్నారు.
మరికొందరు ఖడ్గాలను ఆసనాలను గ్రహించి ఉన్నారు. మరికొందరు నెరజాణ మద్యముతో నిండిన రత్న ఖచిత పాత్రలతో ఉన్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఆయన హాయిగా తాగడానికి, మద్యపానం చేయడానికి, సురాపానం గావించడానికి, కూర్చోడానికి బింజామరులు, గొడుగులు, ఛత్ర చామరములతో వస్తున్నాడు. ఇంకొక తరుణి రాజహంస వలె స్వచ్ఛమైన నిండు చంద్రుని వంటి కాంతి కలిగిన బంగారు దండము గల గొడుగును పట్టుకుని అతని వెనక నడుస్తోందట ఒక స్త్రీమూర్తి. రావణుని అనుంగుసతులు నిద్రమత్తుతో మూతలు పడుతున్న కనులతో మెరుపు తీగలు మేఘమును వలె వీరుడైన తమ పతిని అనుసరిస్తున్నారు. ఈ భార్యలు కూడా పోతున్నారు పాపం. లేకపోతే 4 దెబ్బలు కొడతాడో మరి ఏం చేస్తాడో పాపం. వాళ్ళు కూడా అనుజగ్మ పతిం వీరం ఘనం విద్యుల్లతా ఇవ. మన జానకమ్మను బెదిరించడానికి పెడుతున్న రావణాసురుడితో పాటు అతని భార్యలు కూడా పెడుతున్నారు. అంటే ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్ అది ఎంత టోటల్గా. రావణుని ప్రియసతులు మదిరలోచనులైనటువంటి ఆ యొక్క తరుణీమణుల హారములు, కేయూరములు తమ తమ స్థానముల నుండి తొలగిపోయింది. వారి మైపూతలు రాలిపోతూ ఉండగా కొప్పులు జారి పొద్దున్నే లేచారు కదండి బాబు. వాళ్ళకి టైం ఎక్కడుంది అసలు ఫ్రెష్ అవ్వడానికి? లేస్తూనే అశోకవనం మీదకి అటాక్. ఎందుకంటే ఆయనకి మదోన్మత్తుడయ్యాడు కదా, కామాతిరేకం కలిగింది కదా రావణాసురుడికి. మరి వెళ్ళవలసిందే జానకమ్మ దగ్గరికి. శిరోజములు పూలమాలలు కదులుతుండగా అతని ప్రియ భార్యలందరూ కూడా ఆదరాభిమానాలతో కామంతో రావణుని అనుసరిస్తూ ఉన్నారట. వారికి పతి అయిన సచ కామ పరాధీన పతిస్థానం మహాబలః. మత్తిల్లిన నడకలతో తిన్నగా వెళ్తున్నారు. అప్పుడు ఆ ఉత్తమ స్త్రీల యొక్క ఒడ్డానపు సవ్వడులు, అందెల రవణులతో ఆ వాయుసూనుడు విన్నాడు, మన హనుమంతుడు విన్నాడు. విని తం చాప్రతిమకర్మాణం అచింత్య బల పౌరుషం ద్వారదేశమనుప్రాప్తం దదర్శ హనుమాన్ కపిః. ఇది విశేషం. ఇక్కడ అశోకవనంలో ఎప్పుడైతే జానకమ్మను చూశాడో హనుమంతుడు, అది ఒక విశేషమైనటువంటి ఘట్టం. ఇక్కడే మరొక విశేషమైన ఘట్టం ఏమిటంటే తం చాప్రతిమకర్మణం అచింత్య బల పౌరుషం ద్వారదేశమనుప్రాప్తం దదర్శ హనుమాన్ కపిః. సాటిలేని దుస్సాహస కార్యాలు చేసేటువంటి అమిత బలా పరాక్రమశాలి అయినటువంటి అశోకవన ద్వారం కడకు చేరిన వాడైనటువంటి ఆ రావణాసురుణ్ణి మరొక్క మారు చూశాడు మన హనుమంతుడు. ఆ కరదీపికలు పుచ్చుకుని ముందు లేడీస్ నడుస్తున్నారు, స్త్రీలు కొంతమంది. అతనిలో ఏమేం కనపడుతోందమ్మా? కామ దర్ప మదైర్యుక్తం జిహ్మత్తామా మ్రాయతే క్షణం సమక్షిమ వివ స్కందర్పం అపవిద్ధశరాసనం. కామం కనపడుతోంది, గర్వం కనపడుతోంది, మదం కనపడుతోంది. అతని విశాల నేత్రాలు కుటిలములై ఎర్రబారి ఉన్నాయి. అతన్ని ధరుస్తును ధరింపక ఉన్నటువంటి మన్మధుని లాగా ఉన్నాడు. ఒక నల్ల మన్మధుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. రావణాసురుడు సమీపిస్తుంటే హనుమంతుడు తం పత్ర విటపేలీనః. కోతులు ఏం చేస్తాయి జనరల్ గా? చెట్ల మీద ఎవరైనా వస్తూ ఉంటే అట్నుంచి ఇటు ఇట్నుంచి ఇటు పరిగెడుతూ ఉంటాయి. చెట్ల మీదే పరిగెడతాయి, కిందకి దిగవవి. అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి తీక్షణంగా కళ్ళతో. తం పత్ర విటపేలీనః. ఆ ఆకుల మధ్యకి ఇంకా దగ్గరికి వెళ్ళిపోయాడు హనుమంతుడు. సూక్ష్మ రూపం, ఇంకా రూపం. ఒదిగిపోయాడు ఆకుల మధ్యలోకి. దట్టమైన పత్ర పుష్పాలతో కప్పబడిన వాడై రావణాసురుణ్ణి పరికించి చూస్తున్నాడు. సమీపమివ సంక్రాంతం నిధ్యాతుముపచక్రమే. ఈజ్ అబ్జర్వింగ్ రావణ. నలుదిశలా చూస్తున్నాడు. మళ్ళీ
అవేక్షమాణస్తు తతో దదర్శ కపికుంజర. ఆకుల మధ్యలో కూర్చుని మళ్ళీ నలుదిక్కులు చూస్తున్నాడు. రావణాసురుడు సపరివారం సమేతంగా వచ్చిన తర్వాత కొంచెం మనసు ఇబ్బంది పడింది హనుమంతుడికి కూడా. ఏం జరుగుతుందో ఇప్పుడు టెన్షన్. ఆకుల మధ్యలోంచి చూస్తూ కూర్చున్నాడు. మళ్ళీ నలుదిక్కులా చూస్తున్నాడు. ఆ వచ్చిన స్త్రీలందరినీ చూస్తున్నాడు. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి విభూతులను చూస్తున్నాడు. రావణాసురుడిని చూస్తున్నాడు. మిక్కిలి ప్రసిద్ధికెక్కినటువంటి రావణుడు ఆ సుందరీమణులతో పరివృతుడై మృగముల ధ్వనులతో పక్షుల కూజితములతో నిండిన ఆ ప్రమదావనంలో ప్రవేశించాడయ్యా. మదించి ఉన్నాడు రావణాసురుడు. ఎట్లా ఉన్నాడయ్యా? మదించి ఉన్నాడు. విచిత్రమైన ఆభరణాలు ధరించాడు. ఈ అందానికి ఏముందండి? నల్లటి మినపప్పు కుప్పలు ఎలా ఉంటే ఏముంది? అంతా పాపం అంతా నగలేసుకున్నాడు, దిగేసుకున్నాడు. మొత్తం అంతా బంగారం కరెక్ట్ గా కనపడుతుంది. ఇప్పుడు గర్వంతో చెవులు రిక్కించి ఉన్నాడు. మహాబలశాలి అయినటువంటి రావణుణ్ణి హనుమంతుడు చూశాడు. తం దదర్శ మహాతేజ తేజోవంతం మహాకపి. మహాబల పరాక్రమశాలి అయినటువంటి హనుమంతుడు చూసి, లంకాపురంలో మహాప్రాసాదంలో సేనించి ఉండగా ఇంతకు ముందే చూశాను, అతడే ఇతడు అని కోరిలేట్ చేసుకున్నాడు. పాపం దివ్య తేజోమూర్తి అయిన మారుతి కొంచెం కిందకి దిగాడు. ఆ ఆకుల్లోంచే మధ్య కొంచెం కిందకి జారాడు ఆయన. మళ్ళీ అతని చేష్టలు అబ్జర్వ్ చేయాలి కదా. అవప్లుతో మహాతేజ హనుమాన్ మారుతాత్మజ పురాశేతే పురమధ్యే గృహోత్తమే. మళ్ళీ మధ్యలోనే కూర్చుని ఉన్నాడు, ఎక్కడ కిందకి పడకుండా. ఇట్లాగే పట్టుకుని వేలాడుతూ ఆకుల మధ్యలో సూక్ష్మ రూపంలో కూర్చుని ఉన్నాడు. ఒదిగిపోయాడు బాగా ఆకుల్లో కనపడకుండా. నల్లని కురులు గలది, చక్కటి కటి ప్రదేశం గలది, వక్షస్థలం అణువుగా సర్దుకుని కూర్చున్నట్టిది నేత్ర సౌందర్యం ఉన్నటువంటి ఆ సీతమ్మ తల్లి. నీ చూడదలిచిన వాడై రావణాసురుడు ఆమెను సమీపించాడు. ఆవిడ ఎలా కూర్చుందయ్యా? తస్మిన్నేవ తతకాలే రాజపుత్రి త్వనిందిత రూపయౌవన సంపన్నం భూషణోత్తమ భూషితం. అతడు రావణాసురుడు రాగానే చూడండి, ఆలోచించండి. పెను గాలి వచ్చిందనుకోండి, బాగా ఒక తుఫాను వస్తే అరటి చెట్టు ఏ విధంగా కంపిస్తుందో ఆ విధంగా కంపించిందట సీతమ్మ తల్లి. విశాలమైన నేత్రాలు కలిగినటువంటి సీతామాత ఎలా కప్పుకుందో చూడండి ఆవిడ యొక్క వస్త్రాన్ని. పాప అచ్ఛాద్యోదర ఊరుభ్యాం బాహుభ్యాంచ పయోధరో. విశాలమైన నేత్రములు కలిగినటువంటి మన సీతమ్మ తొడలతో ఉదరాన్ని, బాహువులతో వక్షస్థలాన్ని కప్పుకుని ఆ బట్టను మళ్ళీ అదే విధంగా ధరించి ఏడుస్తూ కూర్చునుందిట. పాపం రాక్షస స్త్రీలతో రక్షించబడుతూ ఆవిడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, పాపం సముద్రం మధ్యలో కొట్టుమిట్టాడుతున్న ఒక నావ కొట్టుమిట్టాడుతోంది అనుకోండి. సముద్రం మధ్యలో ఎలా ఉంటుంది? భయంకరమైన టైటానిక్ అంటాం మనం. ఇప్పుడు సీతమ్మ ఉన్నటువంటి ఆ సన్నివేశం అంతా ఐ ఫీల్ నిఖిత ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ ఐ ఫీల్ యూ. ఆ టైటానిక్ లాగానే ఉంది ఆవిడ పరిస్థితి. ఏం తల్లి పాట పాడుతున్నాం మాతాజీ. అసంవృతాయాం ఆసీనాం ధరణ్యాం సంశ్రిత వ్రతాం చిన్నాం సప్రతితాం భూమౌ శాఖామివ వనస్పతే. ఒక వ్రత దీక్షలో ఉన్నటువంటి సీతమ్మ కటిక నేలపై కూర్చునుంది. ఆ రావణాసురుడు వచ్చి ఎదురుగుండా నుంచునున్నాడు. శరీరం అంతా ధూళి ధూసరితమైపోయింది మన అమ్మకు. అంతా మట్టి కొట్టుకుంది ఆవిడ. స్నానం లేదు, పానం లేదు, ఒక నలుగు పెట్టుకోవడం లేదు, ఏమీ లేదు పాపం. అయినా కూడా సహజ కాంతితో ఉంది మన తల్లి. అలంకారాలు ధరించడానికి అర్హులారైన భూషణాలు ధరించక ఉన్నది. ఆవిడ తేజస్సు తరగలేదు. కానీ ఆవిడ సంకల్పం ఎలా ఉందమ్మా? సంకల్పహయ సంయుక్తై యాంతీమివ మనోరథై. సీతాదేవి సంకల్పములనడి గుర్రములను పూంచి
తన మనోరథములనే రథములుగా చేసుకుని జగద్విఖ్యాతుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుని కడకు వెడుతున్నదా అన్నట్లుందట. ఆవిడ సంకల్పం అంతా రాముని వైపే పరిగెడుతోంది. జానకమ్మ మన రాముడిని తలుచుకుంటూ ఆ విధంగా పరిగెడుతూనే ఉంది. మనం కూడా మనం ఏ కార్యక్రమాలు చేసుకుంటున్నా కాలకృత్యాలు తప్ప ఇతరమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేసుకుంటున్నా తప్పనిసరిగా మన యొక్క సంకల్పములనే గుర్రాలు మనోరథములనే రథములుగా చేసుకుని శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు కడకు వెడుతున్నావా అన్నట్టు ఉండాలట. అదే ఇక్కడ మనకు చెప్తున్నటువంటి సందేశం. అందచందాలతో మనోజ్ఞ అయిన సీతాదేవి రాముని యందే చిత్తమును నిలిపి అతనినే ధ్యానిస్తూ శోకాకుల తప్తమైనది. ఆవిడ ఎటువంటి తల్లయ్య? వృత్తశీల కులే జాతాం ఆచారవ్రతి ధార్మికే పునఃసంస్కారమాపన్నాం జాతాం ఇవచ దుష్కులే. సీతమ్మ గొప్పతనం చెప్తున్నాడు ఇక్కడ. సీతాదేవి ధార్మిక సంప్రదాయాలకు కుదురైన ఉత్తమ శీలము గల జనక రాజవంశమునందు పుట్టింది. మన పుట్టిల్లు ఎట్లా ఉంటుందంటే మన గొప్పతనం మన పుట్టిల్లు కూడా వస్తుంది. ఎందుకంటే మనం ఎలా ఉన్నామో మన తల్లిదండ్రులు మనల్ని పెంచినటువంటి పెంపకం మీద ఉంటుంది. ఉన్నట్టుండి అలవాటయ్యే ఉండవు. ధార్మిక సంప్రదాయాలకు కుదురైన ఉత్తమ శీలములు గల జనక రాజవంశమునందు జనించింది ఆవిడ. మన పుట్టిల్లు అంత గొప్పగా సీతమ్మ తల్లి పుట్టిల్లది. మళ్ళీ చూడండి, మనం మెట్టినిల్లు వివాహ సంస్కార ఫలముగా ఆమె పవిత్రమైనటువంటి ఇక్ష్వాకు వంశానికి వెళ్ళింది. మనం మెట్టినిల్లు కూడా అంతే గొప్పది. మనం రెండిటిని అదే విధంగా భావించాలి, పుట్టినిల్లు మెట్టినిల్లు. వాళ్ళు అదే విధంగా భావించాలి. మెట్టినిల్లు వాళ్ళు కూడా ఈ వచ్చిన కోడలు మన బిడ్డ. రెండూ ఉన్నాయి. ఇచ్చిపుచ్చుకోవడం అంటారు రెసిప్రోసిటీ. అంటే కూతురు ఒకలాగా కోడలు ఒకలాగా లేదు. కూతురైనా కోడలైనా ఇంకో ఇంటి బిడ్డ మన ఇంటి బిడ్డే. ఆమె పవిత్రమైన ఇక్ష్వాకు వంశాన మెట్టినది. మలిన వస్త్రధారణాది దుఃఖ స్థితులలో ఉన్న ఈ జానకి ఇప్పుడు దుష్కులమున మెట్టినదా ఎన్నట్లు ఒప్పుతోంది. ఇటువంటి పాప కూపల్లో కూర్చున్నట్టు కూర్చుంది ఆవిడ పాపం. సన్నగిల్లిన మహాకీర్తి వలె అవమానాలకు గురైనప్పుడు తరిగిపోయిన శ్రద్ధలాగా అతి దీన అవస్థకు గురవుతోంది ఆవిడ. మానసికంగా ఎంత క్షోభండి మన జానకమ్మకు. తలెత్తి చూస్తే ఈ వికార రూపాలు, నిరంతరం వాళ్ళ నోట్లోంచి వచ్చేటువంటి పరుష మాటలు, ఆ రక్త మాంస ముద్దల యొక్క కంపు, దుర్గంధం, వారు చేసే వికృత చేష్టలు, వికృత మాటలు, వికృత ఆకారాలు. ఇంక ఏమి చేస్తుంది ఆవిడ? టోటల్ గా ఆవిడ్ని వశపరుచుకోవడానికి రావణాసురుడు చేసినటువంటి ఒక ప్రక్రియ అదంతా. ఏదో సీతమ్మ went there, అశోకవనం sat there, got up, spoke to హనుమాన్, came back. అంత సింపుల్ కాదు అక్కడ. సీతమ్మ అశోకవనంలో ఉన్నటువంటి సన్నివేశంలోంచి మన జీవితాల్లో మనమంతా కూడా చింతాగ్రస్తులమైనప్పుడు మనము ఏ విధంగా మనస్సు స్థైర్యాన్ని కోల్పోకుండా మన సంకల్పాలనేటువంటి గుర్రాలు మనోరథములనే రథాలు చేసుకుని జగద్విఖ్యాతుడు రాజశ్రేష్ఠుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య చరణార విందాల వద్ద ఏ విధంగా పెట్టాలో, రామ 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 సీత, ఆమె స్థితి తరిగిపోయిన ఆదాయం వలె ఆదరణకు నోచుకొని ఆజ్ఞలాగా ఎంతో భయంకరంగా నలిగిపోతున్నటువంటి తామర తూడులాగా కూర్చునుందట పాపం, వణికిపోతూ ఆవిడ. ఉపవాసాలతో, శోకంతో, ఆలోచనలతో, భయంతో, వాయు ఆహారంతో, తపో వ్రత నియమాలు పాటిస్తూ మిక్కిలి క్షీణించి కృషించి
క్రోధిస్తూ దీన దశలో ఉంది మన తానకమ్మ. ఇంకా రావణాసురుడు వచ్చాడు కాబట్టి కులదేవతను ప్రార్థిస్తోంది ఆవిడ. ఎందుకంటే వీడితో మళ్ళీ వాగ్బాణాలు సంధించాలి కదా. రాముణ్ణే సర్వస్వంగా భావించింది ఆవిడ. భావేన రఘుముఖస్య దశగ్రీవ పరాభవం సమీక్షమాణాం రుదమతీదైనాం సుమక్ష్మనంద మాత్రాయత్ శుక్లలోచనం. భయంకరంగా ఆలోచిస్తోంది ఆవిడ. ఏమి చేయాలి ఇప్పుడు? మళ్ళీ వచ్చాడు వీడు, లేస్తూనే వస్తాడు అక్కడికి. కానీ ఒక విషయం ఏమిటంటే, అనువ్రతాం రామమతీవ మైథిలీం ప్రలోభయామాస వధాయ రావణ. రావణాసురుడు చావు మూడినవాడై సాధ్వి అయిన మైథిలిని ప్రలోభ పెట్టాడు. వాడు చావు మూడింది. చూడండి, ఏదైనా బాగా రాసి పెడితేనే వాళ్ళు అదే వెళ్ళి వెధోపని చేస్తూ ఉంటారు. వద్దన్నా కూడా వినరు. రిపీట్ అఫెండర్స్ అంటారు. బాగా దండం దశగుణం భవేత్, ఏదో ప్రాప్తం ఉంది వాళ్ళకి. పతివ్రత తపోనిష్టలో ఉన్నటువంటి దుఃఖిత అయినటువంటి దీనురాలైనటువంటి మన సీతమ్మ తల్లికి రావణాసురుడు హస్తముఖాది సంజ్ఞలతో మధుర వచనముల ద్వారా తన మనోభావాలను ప్రకటిస్తున్నాడు. వాడు అంటున్న మాటలు వినండి ఒక్కసారి. మాం దృష్ట్వా నాగనాసోరు గుహ మానాస్తనోదరం ఆదర్శవమివాత్మానం భయాన్నేతుం త్వమిచ్చసి. ఓ సుందరి సీత, లేస్తూనే అదే, నన్ను చూచి నీ వక్షస్థలమును హస్తములతో కప్పుకొనుచున్నావు. ఆ దుర్మార్గుడి యొక్క వచనాలు వినండి తల్లి. దుర్మదాంధుడు, మదాంధకారుడు, మహాదుష్టుడు, పరస్త్రీని తల్లిగా భావించినటువంటి దుర్మార్గుడు. మాం దృష్ట్వా నాగనాసోరు గూహ మానాస్తనోదరం. స్తన ఉదరం, నీ వక్షస్థలాన్ని హస్తాలతో కప్పుకుంటున్నావు. అతని చూపులు ఎక్కడున్నాయో గ్రహించండి. నాకు భయపడి నీవు ముఖమును చాటు చేసుకుని కోరుచున్నావా ఏమి? కామయే త్వాం విశాలాక్షి బహుమన్యస్వ మాం ప్రియే సర్వాంగ గుణ సంపన్నే సర్వలోక మనోహరే. సర్వాంగ సుందరి, సర్వ సద్గుణ సంపన్న, సకల లోకాలను ఆహ్లాదపరిచే విశాలాక్షి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బహుమన్యస్వ మాం ప్రియే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమ అంటే ఈ కాలంలో అదొక పెద్ద వ్యాధి. చాలా విశేషంగా చూస్తుంటే చాలా మంది స్త్రీమూర్తులు లేదా చిన్న వయసులో ఉన్న యువతులు, స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. బాలికలు కూడా ప్రేమ అనడం, నన్ను ప్రేమించడం అంతా ఆల్ మోడర్న్ రావణాస్, ఆధునిక రావణాసురులు. నువ్వు నన్ను ప్రేమించకపోతే కత్తి పెట్టి పొడుస్తాం, యాసిడ్ పోయడం, వారి రూపాన్ని వీళ్ళు చెదరగొట్టేయడం. మనోబలంతో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఉన్నారు, బాలికలు, యువతులు, వాళ్ళు నిలబడుతున్నారు. మనోబలం లేని వాళ్ళు, పాపం శారీరకంగా హింసపడ్డ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వీడు కూడా చేసింది అదే పని. సీతమ్మ తల్లిని చూడండి, ఫస్ట్ ఏమో సీతమ్మ తల్లిని అశోకవనంలో పెట్టడం, కృతయుగం, త్రేతాయుగంలో. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి వస్త్రాలు గుంజడం, అంటే ముట్టుకుని ఇంకా ఇబ్బంది పెట్టడం. కలియుగం వచ్చేటప్పటికి సమస్తము నాశనమే. ఇక్కడ రావణాసురుడు ఆ వరం ఉంది కాబట్టి, ముట్టుకుంటే తలకాయలు పగిలిపోయి చచ్చిపోతాడు కాబట్టి అట్లా కూర్చున్నాడు పాపం. లేకపోతే అతను కూడా he would have become దుశ్శాసన. రావణాసురుడు, దుశ్శాసనుడు, ఈ కలియుగ రావణాసురులు, కలియుగ దుశ్శాసనులు. వాడు అంటున్నాడు చూడండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమ అంటే వారి కోసం మనం ఏదైనా సర్వీస్ చేయడం లేదా త్యాగం చేయడం. వారికి ఏది మనస్సుకు ఆనందపరుస్తుందో అది చేయడమే నిజమైన ప్రేమ. ఇది కాదు ప్రేమ అంటే, ఎత్తుకొచ్చి కూర్చోబెట్టుకుని ఇది శారీరక వాంఛలు తీర్చుకోవడానికి కామం మాత్రమే, అది ప్రేమ కాదు.
ఓ ప్రియురాలా నన్ను ఆదరించు అంటే ఆదరించంటే అలో మీ టు వ్యపసర్పతు తే సీతే భయం మత్త సముత్తితం. ఓ సీత, మనుష్యులు గాని కామరూపులైన రాక్షసులు గాని ఇక్కడ లేరు, నేను ఒక్కడనే ఉన్నా. నా వల్ల నీవు భయపడకు. ఐఎమ్ యువర్ లవర్, ప్రేమిస్తున్నా నిన్ను, నీ ప్రియుడను. ఓ భయస్వభావులారా, బలాత్కారంగా పరస్త్రీలను అపహరించుట పొందుట రాక్షసులకు అన్ని విధాలుగా స్వధర్మము. ఇందు సందేహానికి తావే లేదు. మాకు ఏది నచ్చుతుందో మేము దాన్ని తెచ్చుకుంటాం, అనుభవిస్తాం. అది రాక్షస ప్రక్రియ, ఇది రాక్షస స్వభావం, రాక్షస ధర్మం. స్వధర్మో రక్షసాం భీరు. నా స్వధర్మాన్ని నేను చేశాను. ఇక్కడ నువ్వు ధర్మాన్ని పాటించలేదు, ధర్మాన్ని చూడలేదు, ఆల్ దిస్ నాన్సెన్స్ బుల్షిట్. ఐ డోంట్ బిలీవ్. దిస్ ఈజ్ మై ధర్మ. నాకు ఏది నచ్చితే దాన్ని గ్రాప్ చేస్తా, తీసుకొస్తా, అనుభవిస్తా. ఏవం చైతద కామాం తు నత్వాం స్పృక్ష్యామి మైథిలి. సరే, ఇక ఆ మాటలు అట్లా ఉండని మైథిలి. సహజంగా నేను కామాతురుడను. చెప్పుకుంటున్నాడు చూడండి, సిగ్గు లేకుండా. ఎవరు కూడా ఇలా మాట్లాడతారని నేనైతే అనుకోను. అందున ప్రభువులు, తపస్సంపన్నులు సర్వనాశనం అవ్వడానికి ఎన్ని చేయాలో అన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అందున ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారమ్మా? జేబోలో బజరంగ్ బలి వింటున్నారు. ఇంకా ఆయన ఊరుకుంటాడా? పాప సీతమ్మ ఒక్కతే విందనుకోండి, ఇబ్బంది లేదు, ఏదో బాధపడుతుంది. ఆ విధంగా చెంపలంతా పాపం బుగ్గలంతా కూడా నదీ ప్రవాహాలు ఉన్నట్టు పాపం ఏడుస్తూ, ధారాధార్తంగా పాపం ఏడుస్తూ కూర్చుంటుంది ఆవిడ. ఇక హనుమంతుడు అందుకే లంకను కాల్చేసి వెళ్ళిపోయాడు, మసి బొగ్గు చేశాడు. చూడండి, ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు ఏదైనా నిప్పంటుకున్నా, ఏదైనా జరిగినా అది అశుభం అంటారు. రాబోయే పరిణామాలకు అది అశుభం అని. ఓ సీత, అది అట్లా ఉండని. సహజంగా నేను కామాతురుడను, నా కామమే మెయిన్, ఇంకో పనే లేదు. మన్మధుడు నాలో కామ వికారాలు ఎంత రెచ్చగొడుతున్నాడో. కామం కామ శరీరేమే యథా కామం ప్రవర్తతాం. అంతా వాడి మాటంతా కూడా కామం గురించే. క్షమించగలరు, ఎందుకంటే నేను వాడు అనేటువంటి పదాన్ని వాడుతున్నా. హనుమంతుడు అశోకవనంలో సీతమ్మ యొక్క బాధను చూసి ఏ విధంగా తలుస్తున్నాడు, అదే విధమైనటువంటి తలంపుతో ఈరోజు మనమంతా కూడా ఉండాలంటే, రావణాసురుడు ఒక దుర్మార్గుడు, మన అమ్మను చెరబట్టిన వాడు, జానకమ్మను హింసించిన వాడు. కాబట్టి వాడికి ఎట్టి గౌరవము దక్కకూడదు. పరస్త్రీని హింసించేటువంటి ఎవడైనా కూడా వాడే, ఎవరైనా కూడా వాడే, వారు అనేది లేదు. మన్మధుడు నాలో కామ వికారాలు ఎంతగా రెచ్చగొడుతున్నా కొట్టని, కానీ నాపై ప్రేమ లేని నిన్ను తాకను. తాకను కాదు, తాకనే తాకను అనేది ఉత్తగా భేషజం. తాకితే తల వక్కలైపోతుంది, బ్రహ్మ శాపం ఉంది. కనుక ఓ దేవి, నీవు భయపడవలసిన పని లేదు. నన్ను నమ్ము, మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించు. ఇంత హింస పెట్టిన తర్వాత వాడు ఎంత మూఢుడు కాకపోతే ఇంకా ప్రేమించంటాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా సోకింపకు, డోంట్ క్రై, కళ్ళు తుడిచేసుకో, కమ్ ఆన్ ఎంజాయ్. ఏకవేణి ధరాశయ్య. ఒంటి జడ కలిగి ఉండటం, నేలపై పడుకోవడం, ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండటం, ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం. అతను చూడగానే అతనికే వికారం కలుగుతుంది, ఎందుకంటే ఎప్పుడూ ఏడుస్తూనే ఉంది అమ్మవారు. మరి ఆవిడ బాధపడక ఏం చేస్తుంది? స్త్రీ యొక్క కంటి బొట్టు, ఆ కంటి యొక్క ఏడుపు అనేటువంటిది, శోకము అనేది ఏ ఇంటికి మంచిది కాదు. ఒక స్త్రీని ఎవరైనా హింసిస్తే, సోదరి గాని, ఇల్లాలు గాని, చెల్లి గాని, తల్లి గాని, భార్య గాని, ఎవరైనా గాని, ఒక స్త్రీమూర్తి ఏడ్చింది అంటే, శోకించింది అంటే, బాధపడింది అంటే, ఆ కన్నీటి బొట్టు ఆ ఇంట పడింది అంటే అది సర్వనాశనమే. సీతమ్మ యొక్క కన్నీటి ధారతోనే లంక కొట్టుకుపోయింది. ఆ ధారా ప్రవాహానికి లంక కొట్టుకుపోయింది. లేకపోతే అంత సర్వాంగ శోభితమైనటువంటి, సుందరమైనటువంటి ఆ లంకానగరం
కోతి మూక వచ్చి నాశనం చేయడం ఏమిటమ్మా? మలిన వస్త్రాలు ధరించి నిష్కారణంగా ఉపవాసాలు చేస్తూ ఇవేవి నీకు నాట్ కరెక్ట్. కమాన్ గెటప్. నీవు నన్ను చేరి, ఇంకా చూడండి వీడి ప్రేలాపన, విచిత్రాని చ మాల్యాని చందనాన్యగురాను చ వివిధాని చ వాసాంసి దివ్యాన్యాభరణాని చ. నో గెటప్, నన్ను చేరుకో. మాలలు, చందనాలు, అగరత్తులు, అగరులు, మేలి వస్త్రాలు, దివ్యాభరణాలు, పానీయాలు, తల్పాలు, ఆసనాలు, నృత్య గీత వాద్యాలు మొదలగు వాటిని నువ్వు అనుభవించు. ఏదైతే అన్ని అశాశ్వతమో వాటిని అనుభవించమంటున్నాడు. కానీ అమ్మవారు శాశ్వతమైనటువంటి దివ్యమైనటువంటి ఆ విష్ణు తత్వం, విష్ణు నామాన్ని స్మరిస్తూ ఉన్నారు అక్కడ. ఓ సుందరి, నీవు స్త్రీలలో రత్నం వంటి దానవు. ఇంకా చూడండి, జనరల్లీ అంటూ ఉంటారు పెళ్లికి ముందు అందరూ కూడా ఇట్లాగే మాట్లాడతారని. అంటే ఇక్కడ రావణాసురుడు మోడర్న్ రావణాస్ అని అనను కానీ కొన్నిసార్లు పెళ్ళైన తర్వాత ఏమిటో అది మారిపోతూ ఉంటాయి మాటలు. చాలా మందికి ఉంది ఆ ఫీలింగ్. పెళ్లికి ముందు ఒకలా, పెళ్ళైన తర్వాత మనం కూడా అట్లాగే ఉండం కదా, అథారిటీ చలాయిస్తాం. పెళ్లికి ముందు సుకుమారంగా ఉంటాం, ఎందుకంటే పడాలి కదా ట్రాప్లో. పడే వరకు ఊరుకుంటాం, తర్వాత ఇక మన విశ్వరూపం చూపిస్తాం. చూపించేటప్పటికీ వాళ్ళ యొక్క రూపం కూడా మారిపోతుంది ఆటోమేటిక్గా. ఈయన అంటున్నాడు, స్త్రీలలో నువ్వు రత్నం వంటి దానవు, ఇట్లా ఉండటం నీకు తగదు. తనువుపై సొమ్మును ధరించు. వాడి దృష్టంతా కూడా పాపిష్టి వాడిది మన జానకమ్మ యొక్క తనువు మీద. స్త్రీ రత్నమసిమైవంభూ కురు గాత్రేషు భూషణం మాం ప్రాప్య హి కథంసు త్వమన్నర్హాసు విగ్రహే. సొమ్ములు ధరించు, చక్కగా చక్కటి సొమ్ములు ఇస్తా నీకు, నన్ను పొందు. సకల భోగ భాగ్యాలకు అనర్హురాలు ఎట్లా అవుతావు నువ్వు? ఇంకా చూడండి, ఈ శ్లోకంతో ఈనాటి సెషన్ని ముగిస్తాను. ఇదంతే చారు సంజాతం యౌవనం వ్యతివర్తతే. నీ యౌవనం వ్యర్థంగా వెళ్ళిపోతోంది. ఇప్పుడు నాశనానికి ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాట్లాడుతున్నాడు వాడు. నీ యవ్వనం వ్యర్థంగా వెళ్ళిపోతోంది. ఆ తారుణ్యం తరిగిపోతే శీఘ్రంగా ప్రవహించు ఆ నదీ జలం వలె తిరిగి రాదు. నీ యొక్క లావణ్యం కరిగిపోతే నదీ జలంలాగా పారి వెళ్ళిపోతూ ఉంటుంది, తిరిగి రాదు. ఆ నదీ జలాల్లో నన్ను కొంచెం మునగని, నీ తారుణ్యాన్ని నన్ను అనుభవింపజేయి అనేటువంటి దుర్మార్గమైనటువంటి వచనాలను పలుకుతున్నటువంటి ఆ దుర్మదాంధుడైనటువంటి రావణాసురుడు తన యొక్క దుర్గతిని తానే కోరి తెచ్చుకున్నాడు, మన అమ్మను తీసుకెళ్ళి అనేటువంటి విషయం మనందరికీ కూడా రామాయణం వల్ల తెలుస్తుంది. తదనంతర కథాగమనాన్ని రేపటి మన సెషన్లో తెలుసుకుందాం. రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 దశరథనందన రామ 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 దశముఖ మర్దన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 రామ. జై శ్రీరామ్. హరే కృష్ణ. భగవంతుని సేవలో భాగంగా నామపారాయణ చెయ్యండి. ఇంకా సనాతన ధర్మం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ.